చేసిన అప్పును కట్టాలని అతడి భార్యను చెట్టుకు కట్టేశాడు దుర్మార్గుడు. ఆమెను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా డబ్బులు ఇచ్చే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మరి ఆ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, తిమ్మరాయప్పలు భార్యాభర్తలు. ఆర్థిక అవసరాలతో తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ రూపకంగా పెరిగి ఆ అప్పు చెల్లించడం తిమ్మరాయప్పకు భారమయ్యింది. అప్పుల వేధింపులు తట్టుకోలేక తిమ్మరాయప్ప భార్య బిడ్డలను వదిలేసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. శిరీష మాత్రం గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే తనకు రావాల్సిన డబ్బుల కోసం మునికన్నప్ప శిరీష ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చాడు. గ్రామస్తులందరూ చూస్తుండగానే సమీపంలోని వేప చెట్టుకు శిరీషను తాడుతో కట్టేశాడు. డబ్బులెప్పుడు ఇస్తావంటూ ఆమెను వేధించాడు. ఈ దారుణాన్ని ఎక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. శిరీషను చెట్టుకు కట్టేసిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దని పోలీసు ఉన్నతాధికారులను సీఎం తీవ్రంగా హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఎవడు కట్టిప్పేది ఎవడు అని